హలో గైస్, అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా? ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్. ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా? ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, గ్రేట్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? వీ విల్ స్టార్ట్ ది సెషన్ టుడే. మనకి ఎస్ఏపిలో P2P గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ P2P సంబంధించిన క్లాసెస్ మనకి ఈరోజు డెమో సెషను. అసలు ఎస్ఏపిలో P2P అంటే ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయాలి, ఓకేనా? అండ్ P2 సంబంధించిన కోర్స్ కంటెంట్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేయాలి, ఓకేనా? అలాగే P2P మనకి ఎవరెవరు చేయొచ్చు, P2P చేయడానికి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇలాంటి బేసిక్ విషయాలన్నీ కూడా ఈరోజు సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం, ఓకేనా? ఇప్పుడు మనకి R2R అయిపోయింది. ఇప్పుడు మనకి P2Pలోకి వచ్చేసాం. మనం R2R అయిపోయింది, ఇప్పుడు మనం P2Pలోకి వచ్చేసాం. సో P2P గురించి మనం ఈరోజు డిస్కస్ చేయాల్సిన నీడ్ ఉందన్నమాట, ఓకే? ఎస్ఏపిలో మనకి P2Pకి సంబంధించిన కోర్స్ ఏంటిది? సో కోర్స్ డ్యూరేషన్ మనకి 17 days అనమాట, ఓకే? కోర్స్ డ్యూరేషన్ ఎంత? 17 days. మనకి మెయిన్ క్లాసెస్ ఈరోజు ఊరినే డెమో క్లాస్ కండక్ట్ చేసాము. P2Pకి సంబంధించిన మెయిన్ క్లాసెస్ మనకి సో థర్స్డే నుంచి స్టార్ట్ అవుతాయి, ఓకేనా? థర్స్డే నుంచి మెయిన్ క్లాసెస్ ఇంకా స్టార్ట్ అవుతాయి మనకి. సో వీక్లీ మనకి మ్యాక్సిమం 4-5 క్లాసెస్ ఉంటాయి వీక్లీ, ఓకే? సో వీక్లీ 4-5 క్లాసెస్ ఆరాంగా వెళ్తాం మనం, ఓకే? సో క్లాస్ డ్యూరేషన్ 40 minutes లోపల ఉంటుంది, అంతే, ఎక్కువ కూడా ఉండదు. అండ్ సింపుల్గా 17 రోజులు కోర్స్ నేర్చుకోండి, జాబ్ కొట్టండి. 17 రోజుల తర్వాత మీరు ఏం చేస్తారంటే రెజ్యూమ్ పెట్టేసి, ఓకే, సో నెక్స్ట్ 15 రోజులు గట్టిగా కూర్చుంటారు. ఒక 17 రోజులు క్లాస్ మనకి మొత్తం అయ్యేటప్పటికి నెల అయిపోతుంది. మీరు ప్రిపేర్ అయ్యి జాబ్కి వెళ్ళడానికి 4 రోజులు టైం వేసుకోండి. ఇంకా ఎప్పుడు ఇచ్చిందో అప్పుడు చేసుకోండి, చాలు. 4 రోజుల్లో జాబ్ అంటే గొప్ప విషయమే కదా, కంపల్సరీగా వస్తుంది. నేను ఎలా చెప్తే అలా ప్రిపేర్ అవ్వండి, 100% వస్తుంది. P2Pలో కన్ఫామ్గా మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యి జాబ్ కనుక వేకెన్సీ ఉంటే నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే కన్ఫామ్ జాబ్. అది మీరు ఇష్టం, ఇంకా ఎలా ప్రిపేర్ అవుతారన్నది. సో కోర్సు డ్యూరేషన్ 17 days. మన దగ్గర కోర్స్ ఏంటంటే మన దగ్గర నేర్చుకున్న వాళ్ళకి సేమ్ మనం బయట వాడేవాడో ఫేక్ ట్రైనర్ తెలుగులో మనకి 5,000కి 10,000కి అని చెప్పి R2R P2P అని పెడుతున్నారు. రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, యూట్యూబర్స్ రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని ఫేక్ ట్రైనర్స్ అంటారు. యూట్యూబ్లో మన వీడియోలను చూసి కాపీ కొట్టి SAP అని చెప్పి పెట్టి చెప్తారు. ECCలో నేర్పించాం, మనం S/4HANAలో నేర్పిస్తాం ట్రైనింగ్, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 5,000కి వస్తుంది కదా సార్ అంటే ఆ ట్రైనర్ రియల్ టైం లేదు, వాడికి అసలు జాబే ఎప్పుడూ చేయలేదు. ఏదో మీకులాగా కోర్స్ నేర్చుకొని ఏ జాబు అంటే మీకులాగా అంటే పనికి మాలిన వాళ్ళు ఉంటారు, ఏ ఇంటికి ఏ జాబు చేయని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా ఏంటంటే ఇన్స్టిట్యూషన్లో పెట్టేసేసి, ఓకే, సో నేను R2R నేర్పిస్తాను, P2P నేర్పిస్తాను, 5,000 10,000 అని చెప్పి ఫేక్ కాళ్ళు అనమాట వాళ్ళంతా. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ నేర్చుకోకండి. నెక్స్ట్ మనకి R2R P2P OTC 3 కలిపి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిలబస్ నేర్పిస్తాం. 60 రోజులు అంటే ఇవన్నీ కలుపుకొని డ్యూరేషన్ మొత్తం కనుక 50 రోజులు పడుతుంది, మినిమం 50 నుంచి 60 రోజులు పడుతుంది అనుకోండి. సేమ్ కాస్ట్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, అమీర్పేట వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక R2R 25,000 ఛార్జ్ చేస్తారు. బయట వెళ్ళి అమీర్పేటలో చెక్ చేసుకోండి ఎప్పుడైనా. మనం ఈ 3 కోర్సుల్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిలబస్ చెప్పి
12,000కి ఫైనల్ చేసాం మనం, చాలా తక్కువ. అది కూడా S4 HANA 2023 ఎవడో అడ్వాన్స్ వర్షన్లో చెప్పడు. R2R, P2P, OTC ఇలాంటి మనం మంచి విషయాలు మనం క్లాస్లో చెప్తున్నాం. కాబట్టి అందరూ కూడా గమనించాలి. R2R, P2P, OTC 3 చెప్తాము, 12,000 మాత్రమే. ఈ మూడిట్లో ఏ కోర్స్ నేర్చుకొని జాబ్ అయినా కొట్టచ్చు. మీరు R2R నేర్చుకొని జాబ్ కొట్టచ్చు, P2P నేర్చుకొని జాబ్ కొట్టచ్చు, OTC నేర్చుకొని. జస్ట్ నేను చెప్పినట్టు చేయండి, అంతమించి ఏం అవసరం లేదు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి, నేను చెప్పిన క్వశ్చన్లే ఉంటాయి, అందులో ఎటువంటి డౌటే లేదు. మీరు ప్రెజెంటేషన్ చేయక, ప్రిపరేషన్ చేయక ఇంటర్వ్యూ రావచ్చేమో కానీ, సో ఇంటర్వ్యూ 10 క్వశ్చన్లు అడిగితే 7-8 క్వశ్చన్లు మనం చెప్పినవి ఉంటాయి కన్ఫామ్గా. జస్ట్ రోజుకి మనం చెప్పింది 35-40 మినిట్స్ ప్రిపేర్ అవ్వండి చాలు, అంతమించి ఏం అవసరం లేదు. 40 నిమిషాల క్లాస్ మీరు ఒక క్లాస్ అయిపోయిందా 1 అవర్ కూర్చోండి చాలు, ఇంకేం అవసరం. ఓకేనా? కాబట్టి కోర్సు డ్యూరేషన్ మనకి 17 days. ఓకే, సో ఈ 3 కలిపి మనకి ఫీజు వచ్చేటప్పటికి 12,000 అండి. ఈ 3 కలిపి 12,000. ఓకే, కోర్స్ డ్యూరేషన్ 17 days. తర్వాత R2R, P2P, OTC ఈ 3 కలిపితే 12,000 గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, కోర్సు డ్యూరేషన్ R2R, P2P, OTC ఈ 3 కోర్సులు నేర్చుకున్నా మనకి 12,000 మనకి వస్తుంది. మనకి తర్వాత ఏంటి అంటే మనకి సో మనకి క్లాసెస్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే, సో థర్స్డే రోజున మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. 12:10కి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మండే, ట్యూస్డే, వెన్స్డే వరకు రెస్ట్ తీసుకోండి. థర్స్డే రోజు నుంచి క్లాసెస్కి అటెండ్ అవ్వండి. R2R అయిపోయింది కదా, P2P స్టార్ట్ అవుతుంది. ఓకే, R2R అయిపోయిన వాళ్ళు సో R2R జాబ్కి వెళ్ళిపోండి, నాకు P2P అవసరం లేదనుకుంటే. సో వినాలనుకుంటే వినండి, మాకేం ప్రాబ్లం లేదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వాలిఫికేషన్. ఎనీ గ్రాడ్యుయేషన్ అంతే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే వెల్కమ్, గ్రాడ్యుయేషన్ అన్నా చాలు. బీకామ్, ఎంకామ్, MBA. ఓకే, సో ఎనీ క్వాలిఫికేషన్, బీటెక్, ఎంటెక్, ఎనీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎలిజిబిలిటీ ఉంది, ఈ R2R కోర్స్కి జాయిన్ అయిపోవచ్చు. ఓకే, కోర్సు డ్యూరేషన్ 17 days. కోర్సు ఫీజ్ 12,000 అయ్యన్నారు. అలాగే మెయిన్ క్లాసెస్ మనకి థర్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది. క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్, ఎవరైనా సరే ఇందులో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో కోర్స్ డ్యూరేషన్ 17 days, కోర్స్ ఫీజు 12,000 INR. P2P మెయిన్ క్లాసెస్ మనకి థర్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి ఎనీ గ్రాడ్యుయేట్, ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ప్యాకేజ్ ఎంత ఉండొచ్చు, ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత ప్యాకేజ్ ఎంత ఉంటుంది, కామన్గా అందరికీ కూడా కామన్ క్వశ్చన్. సో నీ శాలరీ 5 లక్షలు అనుకో, ఓ 4 ఏళ్ళతో అంత ముందు ఉంది, ఒక శాలరీని ఇది 5 లక్షలు అనుకో, ఓ 30% నుంచి 50% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 50% అంటే దాంట్లో సగం 2,50,000, అంటే 5 లక్షలు అయితే 7,50,000. ఓకే, సో అలాగే ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ అయితే
ఫ్రెషర్ అంటే మినిమం 20,000 నుంచి 30,000 వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెషర్ అంటే మ్యాక్సిమం ఏ జాబ్ అయినా 30,000 అంతే, అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, 30,000 లోపే, 25 నుంచి 30 లోపు ఉంటుంది. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ పనిచేస్తే తర్వాత మీ శాలరీ బాగా పెరుగుతుంది. కాబట్టి 1 ఇయర్ 2 ఇయర్స్ ఫ్రెషర్స్కి అంతకంటే ఎక్కువ శాలరీ ఎవరు, నేను దీనికి 10 లక్షలు 20 లక్షలు అవుతుందని చెప్పట్లేదు. మినిమం నెలకి అంతే అండి, ఒక 25,000 నుంచి 30,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అదే మీకు సిఏ బ్యాక్గ్రౌండ్ నుండి, అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ నుండి టైర్ 1 టైర్ 2 ఎంబీఏ స్కూల్స్లో చదివితే, ఒకవేళ ఎంబీఏ స్కూల్స్ ఉంటాయి, కొన్ని టైర్ 1 టైర్ 2 స్కూల్స్ ఉంటాయి, బిజినెస్ స్కూల్స్, అప్పుడు మీ శాలరీ ప్యాకేజ్ వ్యారీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, స్కూల్ని బట్టి కాలేజెస్ బట్టి. సో శాలరీస్ మారుతూ ఉంటాయి. అర్థమైందా? సో ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ అయితే ఓకేనా. సో మనం ఏదో ఎక్కడో గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటే మనకు వచ్చే శాలరీ అంతే, మనందరం అట్లాగే చదువుకొని వచ్చాం కాబట్టి 25,000 నుంచి 30,000 ఎక్స్పెక్ట్ చేసుకోవడం అంతే, మనకు అంత ప్యాకేజ్ రాదు. అదే బీ స్కూల్స్ వాటిలో అయితే సో ఎంబీఏ నేర్చుకోవడానికి 30 లక్షలు ఖర్చు పెడతారు వాళ్ళు, 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెడతారు. మనం జగనన్న పథకం కిందో చంద్రన్న పథకం కిందో చేసుకుంటాం కాబట్టి మనకు అంత సీన్ లేదు. అంతేనా? ఓకే, ఉన్న ఫ్యాక్ట్ అది. సో ఇప్పుడు ఇది మీరు అందరికీ కూడా అర్థమైంది. ఓకే, ప్యాకేజ్ ఏంటి అనేది కూడా తెలిసిపోయింది ఫ్రెషర్కి, ఎక్స్పీరియన్స్కి. రేపొద్దున మీకు జాబ్స్ P2P అంటే కంపల్సరీగా మీకు జాబ్స్ ఎక్కడొస్తాయి అంటే హైదరాబాద్, పూణే, బెంగళూరు, నోయిడా, ఓకే, సో ముంబై, చెన్నై, ఇలాంటి ఏరియాస్లో జాబ్స్ ఉంటాయి. సో అంతేగాని గుంటూరులో ఉన్నాను సార్ హార్డ్వేర్ జాబ్స్ ఉన్నాయంటే ఉండవు. ఓకేనా, విజయవాడలో, గుంటూరులో, లోకల్లో ఉండి, రాజమండ్రిలో ఉండి నాకు జాబ్ కావాలంటే రావు. ఇది వైజాగ్లో అక్కడక్కడ తగలొచ్చేమో జాబు, వైజాగ్లో పోనీ వైజాగ్ వేసుకోండి, వైజాగ్, హైదరాబాద్, ఓకే, విజయవాడలో కూడా జాబ్స్ ఉండవు, వేస్ట్. ఓకేనా, విజయవాడలో ఉండి జాబ్ చేసుకుంటాను సార్ అంటే వేస్ట్ అండి. కాబట్టి జాబ్స్ అనేది కంపల్సరీగా మనం ఇలాంటి హైదరాబాద్ ఇలాంటి ఏరియాలోనే ఎతకాలి, గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి వాటిలోనే ఎతకాలి. ఓకేనా? కాబట్టి కోర్సు డ్యూరేషన్ 17 days, కోర్సు ఫీజు ఓకే, థర్స్డే P2P మెయిన్ క్లాసెస్ స్టార్ట్ ఫ్రమ్ 12:10, క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్, ప్యాకేజ్ బేస్డ్ అపాన్ యువర్ ప్రీవియస్ ప్యాకేజ్ 30%, 50% ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అన్నది కూడా చూద్దాము. మరి సార్ మరి P2P సిలబస్ ఏంటి, సిలబస్ కాపీ ఏంటి, ఏం చెప్తారు, అండ్ P2P అంటే ఏంటి అనేది మనం థర్స్డేనే మాట్లాడుకుందాం. సిలబస్ కాపీ ఈరోజు డిస్కస్ చేద్దాం. P2P గురించి ఇన్ డీటెయిల్గా మనం థర్స్డే నేర్చుకుందాం. అసలు P2P ఎందుకు అవసరం అనేది చెప్తాను. P2P అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై P2P? సో మనకి P2P అంటే ఏంటి, ప్రొక్యూర్ టు పే ఆర్ పర్చేస్ టు పే. P2P అంటే ఏంటి, ప్రొక్యూర్ టు పే ఆర్ పర్చేస్ టు పే అంటారు. సో కాబట్టి ఇప్పుడు మనం సో P2P అంటే ఏంటి, ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటో చెప్పండి ఇప్పుడు. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే P2P అంటే ప్రొక్యూర్ టు పే అంటారు. ఓకే, సో ఒక కంపెనీ ఉందండి, కంపల్సరీగా ఒక కంపెనీ, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకోండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏం చేస్తుందండి, సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏం చేస్తుంది, బై, మేక్, సేల్. ఒక ప్రోడక్ట్ని కొంటుంది, అదే ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, కొన్న తర్వాత ఏం చేస్తుంది కంపెనీ, మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది.
రా మెటీరియల్ కొంటుంది, మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సేల్ అంటే కస్టమర్కి అమ్ముతుంది. అంటే ఏ కంపెనీ అయినా సరే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చేసే పని ఏంటి? బై చేయటము, మేక్ చేయటము, సేల్ చేయటము. సేల్ అంటే ఏంటి? కస్టమర్కి అమ్మటం. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్న తర్వాత మెటీరియల్స్ని బై చేస్తుంది, మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అండ్ కస్టమర్కి అమ్ముతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ P2P. P2P అంటే అది బిజినెస్ ప్రాసెస్. P2P అంటే ఒక కంపెనీ మెటీరియల్స్ని ఎలా ప్రొక్యూర్మెంట్ చేస్తుంది, హౌ ద మెటీరియల్స్ విల్ బి ప్రొక్యూర్డ్, రా మెటీరియల్ ఎలా ప్రొక్యూర్మెంట్ చేస్తుంది, ఆ ప్రాసెస్ ఏంటి. ఓకే, పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి, గూడ్స్ని ఎలా ఇన్వెంటరీ మేనేజ్మెంట్, గూడ్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఇన్వాయిస్ వెరిఫికేషన్ అంటే వెండర్ మనకి మెటీరియల్ కొంటే వెండర్ ఇన్వాయిస్ ఇచ్చి డబ్బులు కట్టమంటాడు. అంటే ఏం లేదు, మనం కొన్న దగ్గర నుంచి వెండర్కి పేమెంట్ చేసేంత వరకు జరిగే ప్రాసెస్ని P2P అంటాం. P2P అంటే ఏంటి? కొన్న దగ్గర నుంచి, అంటే మెటీరియల్ కొన్న దగ్గర నుంచి, మెటీరియల్ ఎవరి దగ్గర నుంచి కొంటాం? వెండర్ దగ్గర నుంచి కొంటాం. వెండర్ అంటే ఎవరు? సప్లయర్, హూ ప్రొవైడ్ సర్వీస్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అతని దగ్గర నుంచి మనం మెటీరియల్ కొంటాం. అతను మనకి ఏమి ఇస్తాడు? కొన్న తర్వాత ఒక ఇన్వాయిస్ కాపీ ఇచ్చి డబ్బులు కట్టమంటాడు, పేమెంట్ చేస్తాం. ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, ఈ డ్యూరేషన్లో ఈ కొనుగోలు ప్రాసెస్నే P2P అంటారు. అంటే కొన్న దగ్గర నుంచి పేమెంట్ అంటే మనకి వెండర్తో డౌన్ పేమెంట్స్ ఉంటాయి, క్యాడ్ డిస్కౌంట్స్ ఉంటాయి, పార్షియల్ పేమెంట్స్ ఉంటాయి, అవునా కదా. సో ఇలాంటి మన పేమెంట్స్ ఉంటాయి, రిక్వెస్ట్లు ఉంటాయి. ఓకే, ఇలాంటి పేమెంట్స్ గురించి కూడా మాట్లాడతాం ఇందులో. మనం వెండర్ సంబంధించి పేమెంట్స్ గురించి మాట్లాడతాం, వెండర్ సంబంధించి ఇన్వాయిస్ గురించి మాట్లాడతాం. మనం పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి, గూడ్స్ రిసిట్ అంటే ఏంటి, ఇన్వాయిస్ వెరిఫికేషన్ అంటే ఏంటి, పర్చేజ్ రిక్విజిషన్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ P2Pలో డీల్ చేస్తాం. అర్థమైందా? సో మన పర్చేజ్ ఆర్డర్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్ ఉంటాయి. ఓకే, సో పేమెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి. ఇన్వాయిసెస్లో మనకి PO ఇన్వాయిసెస్, నాన్ PO ఇన్వాయిసెస్ ఉంటాయి. పర్చేజ్ ఆర్డర్లో పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది, నాన్ PO రిలేటెడ్ కూడా మనకి కనబడుతూ ఉంటాయి ఇన్వాయిసెస్. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ P2Pలో నేర్చుకోబోతున్నాము. అది కూడా ఇన్డెప్త్గా నేర్చుకోబోతున్నాం. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనం సిలబస్ కాపీ ఏంటి అని చెప్పి కూడా చాలామందికి డౌట్ ఉంది. అసలు సిలబస్ అంటే ఏంటి అనేది కూడా నేర్పిద్దాం, చూద్దాం. సిలబస్ కాపీ ఇక్కడ ఫస్ట్ మనకి ఈరోజు డెమో క్లాసు. సో ప్లీజ్ డు నాట్ కన్సిడర్ దిస్ డెమో క్లాస్ హ్యాస్ సెషన్. ఇది జస్ట్ మీకు అవేర్నెస్ క్లాస్ కింద అంతే తప్పిస్తే ఇది నాట్ ఏ సెషన్. ఓకే, సో మెయిన్ క్లాసెస్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పాను? థర్స్డే నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ సిలబస్ కాపీలో మనం ఫస్ట్ చెప్పుకునేది P2P. SAPలో మనకి P2P ప్రాసెస్ గురించి చెప్తామన్నమాట. P2P అంటే ఏంటి అనేది మనం నేర్పిస్తాం. P2P సైకిల్, P2P ప్రాసెస్ లేదా సైకిల్ అంటారు. అండ్ మన క్లాసెస్లో ఉన్న స్పెషల్ ఏంటంటే (2023) అడ్వాన్స్డ్ వర్షన్ S/4HANAలోనే మన క్లాసెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. S/4HANAలో నేర్పిస్తాం మనం. ఓకే, SAPలో మనకి P2P సైకిల్ అంటే ఏంటి, P2P ప్రాసెస్ గురించి చెప్తాము. అసలు మన కొనుగోలు విధానం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, MRP అంటే ఏంటి, బెస్ట్ వెండర్ అంటే ఏంటి, సో ఇలాంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేస్తాం. అలాగే అవుట్లైన్ అగ్రిమెంట్ అంటే ఏంటి, కాంట్రాక్ట్ ఎలా ఉంటుంది, షెడ్యూల్ అగ్రిమెంట్ ఏంటి, కాంట్రాక్ట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఓకేనా. అలాగే పర్చేజ్ ఆర్డర్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, పర్చేజ్ రిక్విజిషన్ దేనికి, సిస్టంలో ప్రాక్టికల్గా నేర్పిస్తాను. పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి, గూడ్స్ రిసిట్, ఇన్వాయిస్ సిస్టంలో చూపిస్తాం ఇవన్నీ కూడా. ఓకేనా. సో P2Pలో యూజ్ చేసే ట్రాన్సాక్షన్ కోడ్స్ మొత్తం టోటల్ ఆల్ ట్రాన్సాక్షన్ కోడ్స్ మనం నేర్చుకుందాము. ఓకే,
ఇవన్నీ కూడా మన సిస్టంలో ప్రాక్టికల్గా నేర్పిస్తాను, ఓకేనా? సో బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలి, సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి, సర్వీస్ పిఓ. సో సర్వీస్ పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలి సిస్టంలో, మన మెటీరియల్ ఎలాగో సర్వీస్ కూడా వెండర్ దగ్గర నుంచి ఉంటుంది కదా. సో సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి, ఓకేనా? సో కన్సైన్మెంట్ పిఓ ఎలా క్రియేట్ చేయాలి, ఎస్టీఓ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్, ఆటోమేటిక్ పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలి, బ్లాంకెట్ పిఓని ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, ఇలాంటి విషయాలన్నీ కూడా నేర్చుకుంటాం. సో బ్లాక్డ్ ఇన్వాయిసెస్ మనం ఎలా రిలీజ్ చేయాలి, పేమెంట్ ఎలా క్యాన్సిల్ చేయాలి, గూడ్స్ రిసిప్ట్ ఎలా చేసుకోవాలి, ఇన్వాయిస్ రిసిప్ట్ ఎలా చేసుకోవాలి, ఓకే. సో జిఆర్ఐఆర్ క్లియరింగ్ మనం ఎలా చేస్తాము, ఓకే. ఓకే, సో ఇవన్నీ కూడా నేర్చుకోబోతున్నాం మనం. ఎస్ఏపిలో మనం P2P ప్రాసెస్, జర్నల్ ఎంట్రీస్, రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్, బ్లాంకెట్ పిఓ, ఆటోమేటిక్ పిఓ, ఎస్టీఓ పిఓ, కన్సైన్మెంట్ పిఓ, సర్వీస్ పిఓ, గూడ్స్ రిసిట్, ఇన్వాయిస్ రిసిట్, పేమెంట్ టు వెండర్, ఓకే, గూడ్స్ రిసిట్ క్యాన్సిలేషన్, పేమెంట్ రిసిట్ క్యాన్సిలేషన్, ఓకే. సో బ్లాంకెట్ ఇన్వాయిసెస్ రిలీజ్, పిఓ రిపోర్ట్స్, జిఆర్ రిపోర్ట్స్, ఐఆర్ రిపోర్ట్స్, జిఆర్ఆర్ క్లియరింగ్, డౌన్ పేమెంట్స్, క్యాడ్ డిస్కౌంట్, పార్షల్ పేమెంట్స్, రెసిడ్యువల్ పేమెంట్స్, ఇవన్నీ కూడా మనం చేయబోతున్నాం, ఓకే. సో ఇలాంటివి కాకుండా మనకి పీఓ నాన్ పీఓ ఇన్వాయిసెస్ కూడా నేర్చుకోబోతున్నాం. పర్చేజ్ ఆర్డర్తో ఉన్న ఇన్వాయిసెస్, నాన్ పీఓ పర్చేజ్ ఆర్డర్తో ఉన్న ఇన్వాయిసెస్, ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్. సో పర్చేజ్ ఆర్డర్కి నాన్ పీఓ పర్చేజ్ ఆర్డర్ సంబంధించింది, ఓకే. ఓకే, సో ఇవి మనం మెయిన్ అనమాట మన 17 డేస్లో మన క్లాసెస్లో మనం ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం, ఓకే. అలాగే క్వాలిటీకి మనం చెకింగ్ కోసం పంపిస్తాం, గూడ్స్ రాగానే వెండర్ దగ్గర నుంచి, అవి ఎలా పంపిస్తారు, ఓకే. సో డ్యామేజ్డ్ గూడ్స్ మనకి బ్లాక్డ్ స్టాక్స్ లాగా ఎలా పంపిస్తారు,
సో మాన్యువల్ క్లియరింగ్కి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్కి డిఫరెన్సెస్ ఏంటి? ఓకే, సో ఇవన్నీ కూడా మనం క్లాసెస్లో నేర్చుకోబోతున్నాం మనం. ఎస్ఏపిలో మనం P2P ప్రాసెస్, P2P సైకిల్, P2P కోడ్స్, జర్నల్ ఎంట్రీస్, పర్చేజ్ రిక్వెషన్, పర్చేజ్ ఆర్డర్, సో టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్, బ్లాంకెట్ PO, ఆటోమేటిక్ PO, STO PO, గూడ్స్ రిసీట్, గూడ్స్ ఇష్యూడ్ టు క్వాలిటీ ఫర్ చెకింగ్, ట్రాన్స్ఫర్ పోస్టింగ్. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం. మాన్యువల్ క్లియరింగ్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ డిఫరెన్సెస్. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో కాబట్టి సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎలా క్లియర్ చేయాలి, మాన్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలి, క్రెడిట్ మెమో, డెబిట్ మెమో. ఓకే, సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, బ్యాంక్ రికన్సిలేషన్, వెండర్ రికన్సిలేషన్, బ్యాంక్ రికన్సిలేషన్, వెండర్ రికన్సిలేషన్. ఈ రికన్సిలేషన్స్ కూడా మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, తర్వాత బ్యాంక్ రికన్సిలేషన్ అంటే ఏంటి, వెండర్ రికన్సిలేషన్ అంటే ఏంటి, రికన్సిలేషన్ ప్రాసెస్. ఓకే, ఇంకేం నేర్చుకోబోతున్నాం అంటే ఇక్కడ రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ మెటీరియల్, రెజ్యూమ్ ప్రిపరేషన్. ఇంటర్వ్యూ మెటీరియల్, ఈ మెటీరియల్ ఇస్తే ఆ మెటీరియల్ నుంచి 250 పేజీలు ఉంటాయి. ఆ 250 పేజీలు చూస్తుంటే జాబ్ వస్తుంది. ఇంకెక్కడి నుంచి బయట కూడా పోదు. 250 పేజెస్ ఉంటుంది మెటీరియల్. అది బయట వాళ్ళకైతే ఓన్లీ మెటీరియల్ 2000 ఛార్జ్ చేస్తాం. ఓన్లీ మెటీరియల్ యాప్లో అవైలబిలిటీలో ఉంది, మనకైతే ఫ్రీ. ఓకే, సో ఇంటర్వ్యూ మెటీరియల్, రెజ్యూమ్ ప్రిపరేషన్. ఓకే, అలాగే మనకి జాబ్ లెటర్. సో MS Excel క్లాసెస్ మీకు రికార్డ్ వీడియోస్ ఇస్తారు. సో ఇవి MS Excel క్లాసెస్ కూడా మీకు ఫ్రీ ఉంటుంది. జాబ్ లెటర్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ మెటీరియల్, రెజ్యూమ్ ప్రిపరేషను అండ్ 2 వర్క్షాప్స్. ఇంటర్వ్యూలో క్రాక్ చేయాలంటే సో మనం ఎలా చేయగలగాలి అనే దాని మీద 2 వర్క్షాప్ ఉంటుంది కంపల్సరీగా. ఓకేనా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. 17 డేస్ అంతే, జస్ట్ 17 డేస్ కోర్స్. ఎక్కువ కూడా కష్టపడినట్లేదు, ఎండ్ యూజర్ కోర్సు, ఎందుకంటే ఏం అవసరం లేదు. 17 డేస్ అంటే మొత్తం మీద 30 రోజులు కూర్చోండి. ఎప్పుడు ఇచ్చింది అప్పుడు చూసుకొని జస్ట్ ఒక 30 డేస్ కూర్చోండి. మీ చేతిలో జాబ్ ఉంటుంది కన్ఫామ్గా, చెప్పినట్టు చేస్తే. అర్థమైందా? సో నేను చెప్పేది చాలా ఎక్కువ సిలబస్, ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఇండియాలోనే ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ చెప్పరు. చెక్ చేసుకోండి. P2P కోర్స్ అంటేనే ఎక్కడ ఉండదు, మనం పెట్టాం అది. P2P, OTC, R2R. ఓకే, ఉంటాయి కానీ 25,000 ఛార్జ్ చేస్తారు, కానీ సగం మొత్తం థియరీ చెప్తారు. మన సిస్టంలో ప్రాక్టికల్ చెబుతున్నాం. ఇంటర్వ్యూ క్వశ్చన్లు చదువుకోమంటారు, మనం మొత్తం సిస్టంలో చూపిస్తున్నాం. మీరు చేయాల్సిన అవసరం లేదు, సిస్టంలో చూడండి చాలు. నేను ఎలా చేస్తానో అలా చూడండి. ఎందుకంటే కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఏదో ఒక ERP ఉంటుంది, SAP అని కాదు. అక్కడ మీకు KT ప్లానింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అక్కడ. KT ప్లానింగ్ ఇవ్వకుండా మిమ్మల్ని జాబ్లో గుర్తుపెట్టుకోండి. ఎండ్ యూజర్ అంటే ట్రైనింగ్ ఇవ్వాలి కంపల్సరీగా. సో ఇది మీకు చార్ట్లో పెడుతున్నాను. సో P2Pకి సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఎవరికైనా? ఇది Q&A సెషన్ లాగా, జస్ట్ లైక్ మీకు ఒక అవగాహన సదస్సు అంటారు చూడండి, అలాంటిది అనమాట ఇది. ఈ P2P కోర్స్ నేర్చుకున్న తర్వాత మనం మెటీరియల్ మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకునే వాళ్ళకి కన్సెషన్ ఇస్తాను ఫీజులో. ఓకే, మెటీరియల్ మేనేజ్మెంట్ కోర్స్ 17,000 అవుతుంది. ఓకే, OTC ఎవరైతే నేర్చుకుంటారో మెటీరియల్ మేనేజ్మెంట్ కోర్సులో కన్సెషన్ ఇస్తాను, 15% ఇస్తాను, 50%. అంతే కదా?
23నా? 23. ఇప్పుడు ఇప్పుడు ఎస్ఏపి అండి. సో అది మీకు చెప్తాంలేండి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మెటీరియల్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ముందు ఇవ్వరు, క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇస్తారు. ఓకేనా? క్లాసెస్ మొత్తం ఆఫ్లైన్లో కూడా వచ్చి మీరు కూర్చోవచ్చు. ఎవరైతే ఎండ్ యూజర్ ఆన్లైన్లో వింటున్నానో, సార్ నేను ఆన్లైన్లో వింటున్నాను, ఆఫ్లైన్లో రావచ్చు అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు రావచ్చు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ఆఫీస్ వచ్చి కూర్చోండి. ఓకేనా? ఆన్లైన్లో మెటీరియల్ కావాలా మీకు? అలా ముందు ఇవ్వరు మేడం, మీరు కొనుక్కోండి, యాప్లోకి వెళ్ళి కొనుక్కోండి. మీకు కావాలనుకుంటే కోర్స్ అయిన తర్వాత ఇంటర్వ్యూ మెటీరియల్ ఇస్తాము, రెజ్యూమ్ ప్రిపరేషన్ చేయిస్తాము, 2 వర్క్షాప్ క్లాసెస్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. ఓకేనా? అది అడ్వాన్స్గా ఏది ఇవ్వరు. ఓకేనా? రైట్. అవసరం లేదు మేడం, ఇక్కడ మీరు జస్ట్ నేను క్లాస్లో చెప్పే వీడియోస్ ఏమైతే ఉంటే ఆ వీడియో చూసుకోండి చాలు. మీ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఆ స్క్రీన్స్ చూస్తే చాలు, ఆటోమేటిక్గా మీరు చేయగలుగుతారు. అక్కడికి వెళ్తే ఏముండదు, డేటా ఎంట్రీ జాబ్స్ అంతే. సో సర్వర్ మీరు తీసుకుంటారంటే తీసుకోండి, 1800 అవుతుంది. S/4HANA సర్వర్ కావాలంటే 1800 అవుతుంది. ఓకే, చేసుకుంటారంటే తీసుకోండి, చెప్తాను. ప్రాక్టీస్కి అది ఎక్స్ట్రా అవుతుంది, అది అవసరం లేదు. నేను చెప్పింది చెప్పినట్టు చూసుకోండి చాలు. ఓకే. ఏదండి? హా, 100% 4 నుంచి 5 ఏళ్ళు పెట్టుకొని వెళ్ళచ్చు. ఓకేనా? 6 ఇయర్స్ పెట్టుకున్నా మన ట్రైనింగ్ సరిపోతుంది. 10 ఇయర్స్ పెట్టుకున్నా సరిపోతుంది. కాకపోతే రికమెండెడ్ 4 to 5 మ్యాక్స్. ఓకేనా? ఓకేనండి, ఈరోజు మీకు జస్ట్ ఒక డెమో, ఒక ఐడియా అనమాట. SAP P2P ప్రాసెస్ గురించి ఒక ఐడియా ఇచ్చాము. నెక్స్ట్ క్లాస్ థర్స్డే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయని చెప్పి క్లియర్ కట్గా చెప్పాను. సేమ్ టైమింగ్ ఎప్పటిలాగే థర్స్డే రోజున మనం కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ ఆన్ థర్స్డే.